హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి. ఈరోజు మనం ఆరోమాటిసిటీ గురించి తెలుసుకుందాము. సో ఆరోమాటిసిటీ అంటే ఒక కాంపౌండ్ మనకి ఆరోమాటిక్ అవునా కాదా అనేది మనం ఏ విధంగా తెలుసుకుంటామంటే ఆ కాంపౌండ్ మనకి సైక్లిక్ స్ట్రక్చర్లో ఉండవలను, నెక్స్ట్ ప్లేనార్ అయ్యి ఉండవలను, నెక్స్ట్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఉండాలి, నెక్స్ట్ ఫోర్త్ వన్ అది హకెల్ రూల్ని పాటించాల్సి ఉంటుంది. 4n+2π ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. సో ఒక కాంపౌండ్ మనకి సైక్లిక్, ప్లేనార్, ఎక్స్టెండెడ్ కాంజుగేషన్, 4n+2π ఎలక్ట్రాన్స్ ఈ విధంగా 4 కండిషన్స్ని పాటిస్తే అది ఆ కాంపౌండ్ మనము ఆరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పవచ్చు. సో సైక్లిక్ అంటే ఏంటి ఫస్ట్? సో ఒక కాంపౌండ్ మనకి సైక్లిక్ అవునా కాదా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంజిన్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇది సైక్లిక్ నిర్మాణంలో ఉంది. అదే ఈ విధంగా ఏదైనా ఒక స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో ఉంది. సో ఈ విధంగా మనకి సైక్లిక్ నిర్మాణంలో ఉంటే వాటిని సైక్లిక్ అంటారు. అదే సెకండ్ వన్ ఏంటి? ప్లేనార్ అంటే ఎక్కడైతే మనకి ఎక్స్టెండెడ్ డబుల్ బాండ్స్ ఉంటాయో అక్కడ అన్ని ఆటమ్స్ కూడా ఒకే ప్లేన్లో ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్నే తీసుకున్నట్లయితే మనము సో ఈ విధంగా బెంజిన్లో ఉన్నటువంటి అన్ని ఆటమ్స్ కూడా మనకి ఒకే ప్లేన్లో ఉంటాయి. ఈ విధంగా ఉన్నట్లయితే వాటిని ప్లేనార్ స్ట్రక్చర్ అనొచ్చు. సో ఇక్కడ మనకి 3 మెంబర్డ్ రింగ్, 4 మెంబర్డ్ రింగ్, 5 మెంబర్డ్ రింగ్, 6 మెంబర్డ్ రింగ్, 7 మెంబర్డ్ రింగ్ అన్నీ కూడా 7 మెంబర్డ్ రింగ్ వరకు కూడా మనకి ప్లేనార్లోనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్. సో ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అంటే ఏవైతే డబుల్ బాండ్స్ అనేవి ఒక కాంపౌండ్లో ఉంటాయో అవి ఒక చోటు నుండి మరొక చోటికి ఎక్స్టెండ్ అవుతూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము సైక్లోప్రొపినైల్ క్యాటయాన్ని తీసుకున్నట్లయితే సో దీంట్లో మనకి డబుల్ బాండ్ అనేది ఏ విధంగా ఎక్స్టెండ్ అవుతుందంటే ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఈ విధంగా మొత్తం రింగ్లో ఈ డబుల్ బాండ్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటే దాన్ని మనము ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు బెంజిన్ రింగ్లో ఉన్నటువంటి 3 డబుల్ బాండ్స్ కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఈ డబుల్ బాండ్ ఇక్కడికి, ఈ డబుల్ బాండ్ ఇక్కడికి, ఈ డబుల్ బాండ్ ఇక్కడికి, ఈ విధంగా డబుల్ బాండ్స్ అనేవి ఆ రింగ్లో, ఆ సైక్లిక్ స్ట్రక్చర్లో ఎక్స్టెండ్ అవుతూ ఉంటే దాన్ని మనము ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అని అనవచ్చు. సో 4n+2π ఎలక్ట్రాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము బెంజిన్ తీసుకున్నట్లయితే ఇది 4n+2π ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉన్నాయా లేదా, హకెల్ రూల్ పాటిస్తుందా లేదా అనేది మనం చూద్దాం. సో ఒక డబుల్ బాండ్కి మనము 2 ఎలక్ట్రాన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక నెగిటివ్ ఛార్జ్కి 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో నెగిటివ్ ఛార్జ్ లేదు, ఓన్లీ డబుల్ బాండ్స్ ఉన్నాయి. అవి 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. 3 × 2 6 ఎలక్ట్రాన్స్ అంటే 4n+2π = 6 ఎలక్ట్రాన్స్. సో 4n = 4 ఎలక్ట్రాన్స్. సో n = 1. సో హుకెల్ నియమం ప్రకారం n = మనకి 0, 1, 2, 3 సో ఆన్. సో ఈ విధంగా ఉంటే మనకి ఆ కాంపౌండ్ అనేది ఆరోమాటిక్ ధర్మాన్ని పాటిస్తుంది. సో ఈ విధంగా మనము ఆరోమాటిక్ అంటే ఏమేం పాటించాల్సి ఉంటుంది? సైక్లిక్ స్ట్రక్చర్ అయి ఉండాలి, ప్లేనార్ అయి ఉండాలి, ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఉండాలి, 4n+2π ఎలక్ట్రాన్స్ని కలిగి ఉండాలి. సో మనం చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో చూసే ముందు మనము యాంటీ ఆరోమాటిక్ అంటే ఏంటి, నాన్ ఆరోమాటిక్ అంటే ఏంటి కూడా చూద్దాము. సో యాంటీ ఆరోమాటిక్. సో యాంటీ ఆరోమాటిక్ అంటే ఏంటంటే ఇందులో కూడా మనకి సైక్లిక్ ఉండాలి, ప్లేనార్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఉంటుంది, కానీ 4n ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 4n+2π ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 4n ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఇది యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్. అదేవిధంగా నాన్ ఆరోమాటిక్. సో నాన్ ఆరోమాటిక్ అంటే కూడా చూద్దాం మనం. నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్ అంటే సైక్లిక్,
ప్లేనార్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్. ఈ మూడింట్లలో ఏదన్నా ఒకదాన్ని పాటించకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేనార్ ఎక్స్టెండెడ్ డబుల్ బాండ్స్ ఉండి సైక్లిక్ కాకుండా అన్నా ఉండాలి, లేదంటే సైక్లిక్ ప్లేనార్ అయి ఉండి ఎక్స్టెండెడ్ డబుల్ బాండ్స్ లేకుండా అన్నా ఉండాలి. సో ఈ విధంగా ఉంటే దాన్ని మనము నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అని అనవచ్చు. సో ఇందులో మనము స్టెబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏది స్టేబుల్ కాంపౌండ్, అరోమాటికా, యాంటీ అరోమాటికా, నాన్ అరోమాటికా? సో అరోమాటిక్ కాంపౌండ్ అనేది ఇది స్టేబుల్ కాంపౌండ్. నెక్స్ట్ తర్వాత నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అనేది నెక్స్ట్ స్టేబుల్ కాంపౌండ్. నెక్స్ట్ తర్వాత యాంటీ అరోమాటిక్. సో ఫస్ట్ అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్. సో ఒక కాంపౌండ్ అనేది నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అనేది ఎప్పుడు కూడా అరోమాటిక్ కాంపౌండ్గా మారటానికి అది చూస్తుంది. ఒక యాంటీ అరోమాటిక్ కాంపౌండ్ అనేది నాన్ అరోమాటిక్ గాను లేదంటే అరోమాటిక్ కాంపౌండ్ గాను అది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఒక అరోమాటిక్ కాంపౌండ్ అనేది ఎప్పుడు కూడా నాన్ అరోమాటిక్గా చేంజ్ అవ్వదు, అరోమాటిక్ కాంపౌండ్ యాంటీ అరోమాటిక్గా చేంజ్ అవ్వదు. అదేవిధంగా నాన్ అరోమాటిక్ కాంపౌండ్ యాంటీ అరోమాటిక్ కాంపౌండ్గా ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. అది స్టేబుల్గా ఉండదు కాబట్టి అది ఆ విధంగా చేంజ్ అనేది అవ్వదు. సో ఈ విధంగా స్టెబిలిటీ అనేది ఉంటుంది అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్. సో అరోమాటిక్లో ఈ 4 రూల్స్ ఉంటాయి, యాంటీ అరోమాటిక్లో ఈ 3 రూల్స్తో పాటు 4n ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 రూల్స్లో ఇది ఏదన్నా ఒక రూల్ని పాటించకుండా ఉంటే దాన్ని నాన్ అరోమాటిక్ కాంపౌండ్ అని అంటాము. సో ఇందులో మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్లో మనకి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏది అరోమాటిక్, ఏది యాంటీ అరోమాటిక్, ఏది నాన్ అరోమాటిక్ అనేది ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్లో మనకి ఇది సైక్లోప్రొపినైల్ క్యాటయాన్. ఇంతకుముందు మనం ఎక్స్టెండెడ్ కాంజుగేషన్లో సైక్లోప్రొపినైల్ క్యాటయాన్ చూసాం కదా, అదేవిధంగా ఇది సైక్లిక్. సో సైక్లిక్ ఉంది కదా, ఇది సైక్లిక్. నెక్స్ట్ ఇది ప్లేనార్ స్ట్రక్చర్, 3 రింగ్స్ 3. సో 3 మెంబర్డ్ రింగ్, ఇది ప్లేనార్. నెక్స్ట్ మనకి ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ కూడా ఉంది. సో ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ కూడా ఉంది. 3 రూల్స్ అయిపోయాయి. నెక్స్ట్ 4n+2 ఎలక్ట్రాన్ రూల్ ఉందా లేదా చూద్దాం. 4n+2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ఒక డబుల్ బాండ్కి మనము 2 ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాం. సో 2 ఎలక్ట్రాన్స్. 4n ఈజ్ ఈక్వల్ టు 2 - 2 0, n ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు హుకెల్ రూల్ ప్రకారం ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 ఈ విధంగా ఉంటే మనకి హుకెల్ రూల్ అనేది పాటిస్తుంది. సో నెక్స్ట్ వన్ సైక్లోప్రొపినైల్ యానియాన్. సైక్లోప్రొపినైల్ యానియాన్లో ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. నెగిటివ్ ఛార్జ్కి మనము 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, మొత్తం కూడా 2 + 2 4 ఎలక్ట్రాన్స్. 4n+2 ఈజ్ ఈక్వల్ టు 4 ఎలక్ట్రాన్స్. సో ఇది 4 ఎలక్ట్రాన్స్ అంటే మనకి 4n రూల్ అనేది పాటిస్తుంది. 4n రూల్ పాటించడం అంటే మనకి చూడండి ఇక్కడ 4n ఎలక్ట్రాన్ రూల్ పాటిస్తే అదేంటి మనకి యాంటీ అరోమాటిక్. సో ఇది సైక్లోప్రొపినైల్ యానియాన్ అనేది ఏంటి మనకి యాంటీ అరోమాటిక్. నెక్స్ట్ ఇది సైక్లోపెంటాడైనైల్. సో ఇది మనకి చూద్దాం. దీంట్లో కూడా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది 2, ఇది 2, 4 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉంటే యాంటీ అరోమాటిక్ ఏ విధంగా ఉందో ఇది సైక్లిక్ స్ట్రక్చర్ ప్లేనార్, కానీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇది మనకి యాంటీ అరోమాటిక్. ఇది సైక్లోపెంటా యానియాన్, డైనైల్ యానియాన్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, టోటల్ ఎంత 6 ఎలక్ట్రాన్స్. సో 4n+2 π ఈజ్ ఈక్వల్ టు 6. 4n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్. సో ఇది హుకెల్ రూల్ని పాటిస్తుంది కాబట్టి ఇది మనకి అరోమాటిక్. సో సైక్లోపెంటాడైనైల్ క్యాటయాన్. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ప్లస్ ఛార్జ్కి ఏముండదు కాబట్టి ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఓన్లీ.
సో 4 ఎలక్ట్రాన్స్ అంటే మనకి యాంటీ అరోమాటిక్ కాబట్టి ఇది యాంటీ అరోమాటిక్. చూడండి ఇక్కడ సైక్లిక్ ఉంది, ప్లేనార్ ఉంది, నెక్స్ట్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఉంది, బట్ ఏముంది 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది యాంటీ అరోమాటిక్. సో ఇక్కడ మనకి ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ లేదు కాబట్టి ఇది నాన్ అరోమాటిక్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇది కూడా నాన్ అరోమాటిక్. ఎందుకు నాన్ అరోమాటిక్ అంటే ఇక్కడ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అనేది లేదు, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, ఇక్కడ ఎక్స్టెండ్ అనేది కాలేదు. ఇది sp3 కార్బన్ ఆటం. సో ఎక్కడైతే sp3 కార్బన్ ఆటం వస్తుందో అక్కడ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ కూడా మనకి sp3 కార్బన్ ఆటం, ఇక్కడ కూడా ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అనేది లేదు. సో ఈ విధంగా ఇది మనకి నాన్ అరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ చార్జ్ ఉంది, ఇది ట్రోపీలియం. సో ఇది ట్రోపీలియం క్యాటయాన్. ట్రోపీలియం క్యాటయాన్లో మనకి ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఉంది, మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4n + 2 = 6. సో 4n = 4n = 1. సో ఇది అరోమాటిక్ కాంపౌండ్. నెక్స్ట్ ట్రోపీలియం యానియాన్. యానియాన్లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, టోటల్ 2 2 2 2. సో 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఉంది కాబట్టి ఇది యాంటీ అరోమాటిక్. సో ఇక్కడ ఇది మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇదేంటి మనకి యాంటీ అరోమాటిక్, కానీ ఇది మనకి ప్లేనార్లో ఉంది. ప్లేనార్లో ఇలా ఉంటే యాంటీ అరోమాటిక్, కానీ ఇది మనకి ప్లేనార్లో ఉండకుండా ఇదేం చేస్తుందంటే నాన్ ప్లేనార్ కాంపౌండ్లోకి వెళ్ళిపోయి, సో ఈ విధంగా నాన్ ప్లేనార్ టబ్ షేప్ నాన్ ప్లేనార్ కాంపౌండ్లోకి వెళ్ళిపోయి ఇది మనకి నాన్ అరోమాటిక్ని ప్రదర్శిస్తుంది. ఎందుకంటే నాన్ అరోమాటిక్ అనేది స్టేబుల్ కాంపౌండ్ కంపేర్ టు యాంటీ అరోమాటిక్. సో ఈ విధంగా ఇది నాన్ అరోమాటిక్గా అయిపోయి ఇది నాన్ ప్లేనార్లోకి వస్తుంది, నాన్ ప్లేనార్ కాంపౌండ్. సో ఇక్కడ మనకి సేమ్ ఇది సైక్లో ఆక్టా టెట్రాయిన్. ఇది సైక్లో ఆక్టా టెట్రాయిన్. సైక్లో ఆక్టా టెట్రాయిన్కి +2 Na కలిపితే మనకి ఏమవుతుంది, ఈ 2 Na అనేవి 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది, -2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఇవ్వడం వల్ల మనకి ఇవి టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ +2 ఎలక్ట్రాన్స్. 8 + 2 = 10 ఎలక్ట్రాన్స్. సో 10 ఎలక్ట్రాన్స్ మనకి 4 8 n = 8/4 2 ఎలక్ట్రాన్స్. సో ఇది మనకి హుకెల్ రూల్ని ఇది అరోమాటిక్. సో నెక్స్ట్ ఈ కాంపౌండ్ తీసుకుంటే మనకి సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్ ఇలా ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇది సైక్లోపెంటాడైనైల్ యానియాన్, సైక్లోప్రొపినైల్ క్యాటయాన్. ఇవి రెండు కూడా అరోమాటిక్ కాబట్టి ఈ కాంపౌండ్ అరోమాటిక్. సో ఈ విధంగా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఈ రెండు కూడా అరోమాటిక్ కాబట్టి ఇది కూడా అరోమాటిక్ కాంపౌండ్. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఈ కాంపౌండ్ వరకు అరోమాటిక్ కాబట్టి ఇది అరోమాటిక్. నెక్స్ట్ సో ఈ విధంగా వస్తే మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ మనకి సో ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. సో ఇది మనకి ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది నాన్ అరోమాటిక్. ఇక్కడ మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి అరోమాటిక్.
సో ఇది నాన్ అరోమాటిక్, ఇది అరోమాటిక్. ఓవరాల్గా మనకి స్ట్రక్చర్ నాన్ అరోమాటిక్ స్ట్రక్చర్. సో ఈ విధంగా మనకి అరోమాటిక్, నాన్ అరోమాటిక్, యాంటీ అరోమాటిక్ అనేది మనము చూడవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.